110కి పైగా దేశాలు, 20 మందికి పైగా వివిధ దేశాధినేతలు, 60 మంది మంత్రులు, 500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, 100 మంది సీఈఓలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ఏఐ ఇండియా సదస్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సూపర్ పవర్ గా అవతరించడం, డీప్ ఫేక్ లాంటి ముప్పులను అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టడమే ఎజెండాగా ఈ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది మోదీ సర్కార్. గ్లోబల్ ఏఐ లీడర్స్, టెక్ దిగ్గజాలు కీలక సెషన్స్ లో పాల్గొని తమ అభిప్రాయాలు, భవిష్యత్తు ప్రణాళికను చర్చిస్తున్నారు. ఏఐ విప్లవానికి భారత్ ను కేంద్రంగా అభివర్ణిస్తున్నారు. దేశ రాజధానిలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధా రంగంలో భారత్ చేస్తున్న కృషిని వివరించడంతో పాటు భారతీయ విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఈ ఏఐ రంగంలో ఎలా ముందుకు సాగవచ్చనే అంశంపై చర్చించారు. భారత్ మండపంలో ఫిబ్రవరి 16న మొదలైన ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 21 వరకు కొనసాగనుంది. గురువారం ప్రధాని మోదీ కీలక సెషన్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ దేశాల స్టాళ్లను పరిశీలించిన అనంతరం లీడర్స్ ప్లీనరీలో కీనోట్ అడ్రస్ ఇస్తారు ప్రధాని మోదీ. 110కి పైగా దేశాలు, 20 మందికి పైగా వివిధ దేశాధినేతలు, 45 మందికి పైగా మంత్రులు, 30 అంతర్జాతీయ సంస్థలు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ లీడర్లు ఈ సదస్సులో హాజరవుతున్నారు. ఏఐ సమ్మిట్ కు హాజరైన డెలిగేట్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా డిన్నర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి హాజరయ్యారు. గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న మొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇదే. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, మానవాళి కోసం ఏఐ అనే నినాదంతో పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 సూత్రాలతో భారత్ దీనిని నిర్వహిస్తోంది. ఈ ఎక్స్పోలో 600కు పైగా స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అంతేకాదు ఏఐ వ్యవస్థలో అంతర్జాతీయ సహకారాన్ని చాటి చెప్పేలా 13 దేశాల పెవిలియన్లను కూడా అందులో ఏర్పాటు చేశారు. సదస్సులో భాగంగా ఆయా దేశాలు తమ ఏఐ అజెండాలను నిర్వచించుకోనున్నాయి. తమ ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విస్తృతమవుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రపంచానికి పరిచయం చేయటం ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. భారత ఏఐ రంగానికి ఇది ఒక గొప్ప సవాల్తో కూడుకున్న అవకాశం. 2030 నాటికి భారత ఐటీ రంగం $400 బిలియన్ చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఏఐ ఆధారిత అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుందని కేంద్రం తెలిపింది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో షాకింగ్ ఘటన జరిగింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్కోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు చైనీస్ రోబో డాగ్ ను తమ సొంత ఆవిష్కరణగా చెప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఐటీ శాఖ సదస్సులో నుంచి గల్కోటియాస్ కు ఉద్వాసన పలికింది. ఆ సంస్థకు కేటాయించిన స్టాల్ ను అధికారులు ఖాళీ చేయించారు. వివాదంపై వివరణ ఇచ్చుకున్న గల్కోటియాస్ యూనివర్సిటీ క్షమాపణ చెప్పింది. కాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. సరైన ప్లానింగ్ లేకుండా ప్రచారం చేసుకుంటున్నారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు.